ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ కావాలి. ఆయన ఎమ్మెల్యే అవ్వడానికి జనసేన కార్యకర్తలు తన్నులు తినాలి. కొట్టుకోరినా ఆయనకి ఏది ఎవడేమైపోయినా జనసేన పార్టీ సర్వనాశనం అయిపోయినా ఆయన అసెంబ్లీలోకి వచ్చి అధ్యక్ష అని చెప్పి మైక్ పట్టుకోవాలన్నది ఆయన కోరిక. ఆయన మైక్ పట్టుకోవాలంటే ఆయన ఒక్కడికే వస్తే ఆయన మైక్ కాదు కదా, గేట్ కూడా పట్టుకోలేడని ఆయనకు తెలుసు. కాబట్టి అధ్యక్ష అని ఎమ్మెల్యే అని 3 అక్షరాల కోసం చంద్రబాబు నాయుడు అవసరం ఆయనకు ఉంది. ఎవడు తన్నులు తిన్నా, ఎవడు తిట్లు తిన్నా, ఎవడున్నా వెళ్ళిపోయినా ఆయనకేం సంబంధం లేదు. చంద్రబాబుతో అలయన్స్ కన్ఫర్మ్. అట్లాగే చంద్రబాబు నాయుడు కనీసం మళ్ళీ ఒక ప్రతిపక్ష నాయకుడు అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటాడు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి 18 సీట్లే కావాలి. ఆ 18 సీట్లతో ప్రతిపక్ష నాయకుడిని అనిపించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ కావాల్సిన పరిస్థితి ఉంది. ఆయన ప్రతిపక్ష నాయకుడు సీటు కోసం, ఈయన ఎమ్మెల్యే అవటం కోసం పక్కగా వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తే ఏమైనా అవకాశం ఉంటుందని వాళ్ళిద్దరికీ తెలుసు. వాళ్ళిద్దరూ దానికోసం ట్రై చేస్తున్నారు. అధికారం కోసం ఎవడో ట్రై చేయట్లా. జనసేనలో కానీ తెలుగుదేశంలో కానీ ఎవడున్నా, ఎవడు పోయినా, ఎవడు తన్నులు తిన్నా, ఎవడు కొట్టుకున్నా, ఎవడు తిట్టుకున్నా, ఎవడు బతుకున్నా, ఎవడు చచ్చిపోయినా అన్నా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఏమీ సంబంధం లేదు. ఆయన 18 సీట్లతో ప్రతిపక్ష నాయకుడు అవ్వాలన్న కోరిక అయింది. 1 సీటుతో ఈయన ఎమ్మెల్యే అవ్వాలన్న కోరిక ఈయన. అసెంబ్లీలోకి వెళ్తాడండి పవన్ కళ్యాణ్ ఈసారి? నిన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు 2 సున్నాలు కలిపితే అంతకన్నా పెద్ద సున్నా వద్దు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతాడంటే అది ఆయన అసలు ఎక్కడ పోటీ చేస్తాడు? బాలకృష్ణ గారు డైలాగ్ చెప్పారు, అది ఎక్కడ పోటీ చేస్తాడు? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తాడు? వెళ్ళడు. అంతవరకు గ్యారంటీ చెబుతా. గుడివాడ పోటీ చేస్తాడా? లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తాడా? ఆయన మీద చేసినా కూడా వెళ్ళడు. నేను రాసిస్తాను అక్కడ బాండ్ పేపర్ల మీద. మరి ఆయన ఎక్కడ పోటీ చేస్తాడు ఏందో అది చూసుకుని దాన్ని బట్టి వెళ్తాడు వెళ్ళడం అన్నది. ఆయన కూడా వెళ్ళాలనే కదా. ఆయన ఎక్కడ పోటీ చేయాలి ఆయన తేల్చుకోలేకపోతున్నాడు. తేల్చుకుంటే వెళ్తాడా చెప్పేస్తారు రోజు. ఒకటే అన్నారు కదా మనల్ని, నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో మేము చూస్తాం. నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు, నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నారు. నేను ఎంత సీరియస్గా తీసుకున్నా నాకు తెలియదు. నేను విన్నా వదిలేశా. కానీ మీరు ఇచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్గా తీసుకున్నారు. మా వర్మ గారు చెప్పారు, గేటు నెట్టుకొని రావడం కాదు బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్. మా వర్మ గారు చెప్పిన ఆ వ్యాఖ్యలే, ఆ ప్రొఫెసీయే నిజమైంది ఈరోజు. మరి నాకు ఇంత ఘన విజయం ఇచ్చిన మీకు నేను ఎంత రుణగ్రస్తుడిని. కన్నీరు తొడవలేని అధికారం ఎందుకు? నేను ఎప్పుడు చెప్తా ఉన్నా. నేను మీకు కష్టమైన క్లిష్టమైన పంచాయతీరాజ్ శాఖనే తీసుకున్నాను. చాలామంది అడిగారు హోంశాఖ తీసుకోండి, లేదంటే ఫైనాన్స్ తీసుకోండి, లేదంటే రెవెన్యూ, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నా. నాకేమొద్దు. ఈ రోడ్డు గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలలు కన్నారు. ఆ కలలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నా. నేను ఒకటే చెప్పాను అధికార యంత్రాంగానికి అందరికీ మొట్టమొదటి మీటింగ్లో, నాకు లంచాలు అవసరం లేదు, మిమ్మల్ని ఎవరిని డబ్బులు అడగను. నేను ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారని అడగను. కానీ నేను అడిగేదల్లా ఇచ్చిన కాంట్రాక్టర్ సవ్యంగా పనిచేస్తాడా లేదా అదొకటే అడుగుతున్నా. అలాగే ముందస్తుగా చెప్పిన మీటింగ్లో, రివ్యూ మీటింగ్లో ఒకటే అడిగా, నేను ఇప్పుడు దాకా నా జీవితంలో నేను సంపాదించిన డబ్బు అకౌంట్లో కూడా ఎప్పుడు చూడడం. ఖర్చు అయితే ఖర్చు అయింది, ట్యాక్స్ వచ్చే డబ్బులు వచ్చినాయి, ట్యాక్స్ కట్టే ఇంతే పెట్టుకున్నా. కానీ ప్రజల డబ్బు వచ్చేటప్పటికి, మీ డబ్బు అనేటప్పటికీ ఎంత ఒళ్ళు ఉంచి పనిచేశానంటే, ఎంత ఒళ్ళు ఉంచి పనిచేస్తున్నాను. ప్రతి రూపాయికి లెక్క అడుగుతున్నా. ప్రతి రూపాయికి. మీ కష్టం అది, మీ స్వార్జితం. తాజ్మహల్ కట్టి నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటారు? ఈ దేశ ప్రగతికి కండలు కరిగించింది ఎవరు? ఈ దేశ ప్రగతికి రక్త మాంసాలని ధారబోసింది ఎవరు? అది ప్రజలు, అది మీరు. అందుకే నాకు బాధ్యత ఉంది. నేను మీకు ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఆ రోజున ప్రమాణ స్వీకారం చేశాను. మొన్న మన కార్యకర్తల సమావేశంలో ప్రమాణ స్వీకారం చేశాను. ఎమ్మెల్యేగా నేను ఈరోజు మళ్ళీ మీ ముందు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను.
పవన్ కళ్యాణ్ అనే నేను భారత రాజ్యాంగానికి కట్టుబడి నన్ను అఖండ మెజారిటీతోటి గెలిపించిన నా పిఠాపురం పుర ప్రముఖులకు, పెద్దలకు, ప్రజలకు, యువకులకు, ఆడపడుచులకు, తల్లులకు, యువతులకు, ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, అన్ని మతాలు, ఇస్లాం, క్రిస్టియానిటీ, అన్ని కులస్తులందరికీ నేను హామీ ఇస్తున్నాను. మానవత్వాన్నే కాపాడుతాను, మీ అభ్యున్నతికే కష్టపడతాను. నేను లంచాలు తీసుకోను, నాకు అలాంటి అవసరం లేదు. మీ అభ్యున్నతికే నేను కష్టపడతాను. నేను చాలా రోజుల నుంచి మీకు చెప్తా ఉన్నా, వైసీపీ గత ప్రభుత్వ నాయకులు చెప్పారు, పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండడు, హైదరాబాద్లో ఉంటాడు, పిఠాపురంకి వస్తే పిఠాపురం వాస్తవ్యుడు కాదు, ఇక్కడ ఉండడు. నేను ఈ రోజున పిఠాపురం వాస్తవ్యుడిగా, సంపూర్ణ వాస్తవ్యుడిగా మారాను. ఎలా ఇందాకే ఒక రిజిస్ట్రేషన్ పేపర్ సంతకం పెట్టి ఒక 3 ఎకరాలు కొని ఇప్పుడే సంతకాలు పెట్టి వచ్చాను, రిజిస్ట్రేషన్ చేసి వచ్చాను. ఆ మాట చెప్పడానికి లేట్ అయింది రావడానికి. నాకు ఒక్కటే, నేను మీకు అండగా ఉండే వ్యక్తిని. నేను మీరు చూడండి, మీరు నాకు గుప్పిడంత గుండె బలం ఇస్తే నాకు, నేను హిమాలయ పర్వతాలనంత బలంతో, తేజస్సుతోటి మన కూటమికే అండగా, విజయానికే మేమందరం అండగా పనిచేస్తాం. మీరు ఇచ్చిన స్ఫూర్తి. మీరు యువత ప్రతిసారి నలిగిపోతా ఉన్నారు. మన వెళ్తా అన్నా మాకు ఉద్యోగాలు లేవు, ఐటీ పరిశ్రమలు తీసుకురా అన్నా, మాకు పరిశ్రమలు తీసుకురా. ఇందాకెళ్తే దారి పొడవునా మాకు నీళ్లు రావట్లేదు. పక్కనే కేంద్రం మనకి గ్రాండ్ పథకంతో వచ్చే నీటి పథకాలు ఉన్నా కానీ పక్కనే 50 అడుగులు కూడా లేని పక్కనే ఉన్న గ్రామానికి నీళ్లు రావట్లా. వీటి వెనక కావాల్సింది అధికార యంత్రాంగాన్ని కొంచెం ప్రేమగా మాట్లాడి, బాధ్యతగా మాట్లాడి, గౌరవంగా మాట్లాడే పనిచేసే నాయకత్వం కావాలి. నేను అధికారులకి, మన నాయకులందరికీ ఒకటి చెప్పాను, నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని, ప్రభుత్వ ఉద్యోగులకి మేము గౌరవిస్తాం. నాయకులందరికీ చెప్పాను, మీరు ఎమ్మెల్యేలుగా గెలిచి అధికార యంత్రాంగం మీద జులుం ప్రదర్శిస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. అధికారులకి చాలా చాలా గౌరవం ఇవ్వండి. ఒకవేళ తప్పేదైనా ఉంటే అది మాట్లాడే విధానం వేరే ఉంటుంది. కానీ మీరు గత ప్రభుత్వం నాయకుల్లాగా దౌర్జన్యపూరితంగా బెదిరిస్తే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చాలా రివ్యూ మీటింగ్లో చాలాసార్లు చెప్పాను నేను వాళ్ళకి. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్దంటారు. నేను ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మీకు నీటికి రావాలి అంటే చొక్కా పట్టుకునో బూతులు తిడితే ఎవరు మాట్లాడతారు? మాట్లాడాలి. వాళ్ళ కష్టం కూడా అర్థం చేసుకోవాలి, వారి కష్టాలను కూడా అర్థం చేసుకునే మాట్లాడాను. అందుకని నేను ప్రప్రథమంగా మీకు ఇచ్చిన హామీలు తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు. ముఖ్యంగా తాగునీరుకు సంబంధించి కేంద్ర జల్ జీవన్ మిషన్ నేను పదవి తీసుకొని 4 రోజులు కూడా కాల. రోడ్లు కదా అన్ని చేస్తాం, ఏది నా దృష్టిలో లేకుండా లేదు.